కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఎన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడు తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతుంది. ఆమె నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే నాది ఒకవేళ నాకు అలాంటిది అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టేసి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా ఆయనే నిజంగా అక్రమంగా సంపాదిస్తే తీసుకోమని చెప్పండి. తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించారు అవి అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి. ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్పులు మార్చుకొని మాట్లాడడం కాదమ్మా. ఈజీ మనం మాట్లాడడం, మీది చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్. గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజాయుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజాయుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానిది, మీది కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు కలిస్తే, కళ్యాణ్ గారి దగ్గర కలిసి ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు భయపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని ఇంకా వక్రీకరించి ఆయనకు ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే